నూతన సంవత్సరం సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సర వేళ ప్రధాన దేవాలయాల్లో తాజా పరిస్థితిపై మా నెల్లూరు జిల్లా ప్రతినిధి చరిత్ర కుమార్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సందర్భంగా దాదాపు కూడా అన్ని దేవాలయాలు కూడా భక్తులతో కలకలాడుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రధానంగా నెల్లూరు జిల్లా కావలి కలుగోలమ్మ కావలి ఇలవేలుపుగా కూడా అందరూ భావిస్తారు. ఈరోజు కలుగోలమ్మ గుళ్ళో అయితే మాత్రం పెద్ద ఎత్తున భక్తులు సందడి చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఈరోజు మనం భక్తుల్ని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఎలా ఉందండి ఈ సంవత్సరం మీకు పరిస్థితి? మాకు కలుగోల సాంభవీదేవి ఆమె కృప మాకు ఎన్నడూ ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం ఆమెకి జనవరి 1 పల్లకి సేవ చేపిస్తూ ఉంటాం. ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడ క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. క్యూ లైన్లో నిలబడినటువంటి భక్తులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ఈ సంవత్సరం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ నూతన సంవత్సరం సందర్భంగా? కలుగోలమ్మ తల్లి అంతా నమ్ముకుంటే అంతా మంచిగా జరుగుతుంది. సార్ చెప్పండి సార్, మీరు ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత? కలుగోలమ్మ తల్లి దయ వల్ల అందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు కూడా ఈరోజు క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరికొందరు భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా గుడికి వచ్చారు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ముందు అమ్మవారిని చూసుకుంటే అదొక ఆనందం. అసలు ఈ కాడికి వస్తేనే బాగా ఆనందంగా బాగుంటుంది. అలాగే ఈ కలుగోలమ్మ భక్తులు అయితే మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరం ఖచ్చితంగా మేము ఇక్కడికి వస్తాం. అలాగే ప్రతి మంగళవారం, ఆదివారం, శుక్రవారం కూడా ఈ గుడికి వస్తామంటూ కూడా చాలా మంది భక్తులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా కూడా దాదాపు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దాదాపు అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అయితే భక్తులు పెద్ద ఎత్తున అయితే మాత్రం పోటెత్తిన పరిస్థితి ఉందని చెప్పాలి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు జిల్లా కావలి కలుగోలమ్మ గుడిని.